బండా కార్తిక్ రెడ్డి గారు ఉన్నారు. వారితో పాటు మాజీ వేరు వారు, వారితో పాటు విఠల్ గారు, వారు అధికార ప్రతినిధి, గౌతమ్ రావు గారు, అజయ్ గారు, కృష్ణ గౌడ్ గారు, గంగాధర్ గౌడ్ గారు, గిరిధర్ గౌడ్, అదేవిధంగా కవిత గారు, ఈరోజు కవిత గారు, అదేవిధంగా గిరిధర్ గౌడ్ గారు ఇద్దరు కూడా పార్టీలో చేరడం, వారితో పాటు అనేక మంది యువకులు, మహిళలు భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది. వారందరూ కూడా నేను పార్టీలో ఆహ్వానిస్తూ ఈరోజు రాష్ట్రంలో అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ప్రజలు మార్పు కోసం చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీని తీసుకురావాలని చెప్పి ముందుగా యువత, మహిళలు ఇద్దరు కూడా ఆలోచిస్తున్న విషయాన్ని ఈరోజు ఇక్కడ స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఈరోజు చేరిన వాళ్ళందరూ కూడా యువకులు, మహిళల్లో కూడా ఎడ్యుకేటెడ్ మహిళలు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. చాలా సంతోషం. ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క విధానం మీద, వారి నేతృత్వం మీద విశ్వాసం ఉంచుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఇంత పెద్ద ఎత్తున చేరికలు ప్రతిరోజు హైదరాబాద్ ఒక పార్టీ ఆఫీస్ దగ్గర జరుగుతుందంటే నిజంగా యువకులకు, మహిళలకు నేను పిలుపునిస్తున్నాను. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చేరండి. తెలంగాణ రాజకీయాల్లో మార్పులు తీసుకొద్దాం మనం. ఈరోజు హైదరాబాద్ని కూడా కాంగ్రెస్, మజ్లిస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ ముగ్గురు మధ్యన ఉన్నటువంటి యొక్క ఏదైతే ఒప్పందం ఉందో ఆ ఒప్పందాన్ని తెలుసుకొని రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించి ఈ 3 భాగాలు ఏదైతే చేశారో దాంట్లో కూడా బీజేపీ మేయర్ని గెలిపిస్తే రేపు హైదరాబాద్ సురక్షితంగా ఉంటుంది, హైదరాబాద్లో అభివృద్ధి జరుగుతుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ దీపక్ రెడ్డి గారు అండి మీకు తెలియజేస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున మీరు చేరారు. గిరిధర్ గౌడ్ గారు వారు బీఆర్ఎస్ నాయకుడు, వారు గౌడ్ సంఘం అధ్యక్షుడు కూడా. కాబట్టి ఓబీసీ వర్గాన్ని నుంచి చేరినటువంటి ఒక నాయకుడు ఈరోజు బీజేపీలో చేరుతూ ఉన్నారు. కవిత గారు న్యాయవాదితో పాటు వారి తండ్రి గారు గతంలో టీడీపీ నుంచి కార్పొరేటర్గా గెలిచారు. వారు మరి ఆ టీడీపీ నుంచి వారు బీఆర్ఎస్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కూడా వారు కూడా పద్మశాలి, బీఆర్ఎస్కి పోలేదు, టీడీపీ నుంచే డైరెక్ట్గా బీజేపీలో వచ్చారు. మరి కవిత గారు ఇద్దరు కూడా పద్మశాలి కమ్యూనిటీలో మున్నూరు కాపు కమ్యూనిటీ మంచి పేరు ఉన్నది. వారికి కూడా నేను ఆహ్వానిస్తూ మరి ఈరోజు బడుగు బలహీన వర్గాల నుంచి కూడా ఈరోజు చాలామంది బీజేపీలో రావడానికి ఆసక్తి చూపెడుతున్నారు. కాబట్టి వారందరినీ నేను స్వాగతిస్తూ మనందరికీ ఈరోజు సంతోషమైన దినం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఈరోజు చేరుతున్నారు పార్టీలో. మాకు వేరే మీటింగ్ ఉంది కాబట్టి పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ విఠల్ గారు, అదేవిధంగా బండా కార్తిక్ రెడ్డి గారు ఇక్కడ ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా వారి యొక్క అధ్యక్షుడు మా దీపక్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ ఇప్పుడు వచ్చారు. వారు కూడా వారి సమక్షంలో మీ అందరూ కూడా జాయిన్ అవ్వాల్సిన కోరుతూ మరి ఇక్కడే అందరూ ఉండండి, ఎవరు కూడా బయటికి రాకండి. మీరు పోయి మళ్ళీ వారు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.